కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా సాధారణ పేద మధ్యతరగతి ప్రజానికానికి నిరాశపరిచే బడ్జెట్గా ఉన్నది. నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి పరిస్థితుల్లో వారి ఆశలు అడియాశలు చేశారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రధానంగా ఈ బడ్జెట్లో సాధారణ మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయ పన్ను సరళీకరణ చేశామనే పద్ధతుల్లో ప్రకటనలు ఇస్తున్నప్పటికీ సాధారణ ప్రజలకి ఒనగూరిందేమీ లేదు అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ధరల్ని అదుపు చేయడానికి కానీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కానీ ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రతిపాదన లేవు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం మూలంగా ఇప్పటికే అనేక మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. గత నెల రోజుల్లోనే ఒక్క అమెజాన్ కంపెనీలో 16,000 మందికి పైగా ఉద్యోగులు ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ బడ్జెట్లో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త పరిశ్రమలు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ ఏమీ పెట్టినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ పథకం పేరు మార్చారు, మహాత్మా గాంధీ పేరును తొలగించారు తప్ప ఉపాధి హామీ గ్రామీణ పేదలకు ఉపాధిని కల్పించడానికి బడ్జెట్లో నిధులు పెద్దగా పెంచినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే అనేక మంది పేదలు ఈరోజు పని లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతా ఉన్నారు. మరోవైపు ఈరోజు రైతులకి సకాలంలో ఎరువులు అందించలేనటువంటి పరిస్థితుల్లో ఆ రైతాంగాన్ని ఆదుకోవటానికి ఎరువుల్ని మరింత సబ్సిడీని పెంచి అందరికీ సరిపడా ఇవ్వటానికి ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు పెట్టినటువంటి పరిస్థితి లేదు. విత్తనాలను అందించడానికి నిధుల్ని కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ప్రాజెక్టులు కానీ, కొత్త పరిశ్రమల్ని కానీ ఒక్కటి ప్రతిపాదించినటువంటి పరిస్థితి లేదు. నిజామాబాద్ జిల్లా ప్రజలకి ఈ జిల్లా నుండి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు స్మార్ట్ సిటీగా దీన్ని మారుస్తామని చెప్పారు. ₹1 దీంట్లో కేటాయించినటువంటి పరిస్థితి లేదు. పైగా ఈ జిల్లాకి ఇచ్చినటువంటి అనేక హామీల అమలు కోసం ₹1 బడ్జెట్లో ప్రతిపాదనలు కల్పించినటువంటి పరిస్థితి కనబడతలేదు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు ఈ బడ్జెట్లో మోసపోతున్నారు. ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకు ఉపయోగపడే పద్ధతుల్లో ఉన్నాయి. కార్మిక వర్గానికి కనీస వేతనాల అమలు జరపాలని, ₹26,000 వేతనం ఇవ్వాలని రేపు 12వ తేదీన జరగబోయే సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొంటా ఉన్నారు. వాళ్ళకు ఉపశమనం కలిగించడానికి ఈ బడ్జెట్లో కనీస వేతనాలు పెంచడానికి ప్రతిపాదనలు కల్పించినటువంటి పరిస్థితి లేదు. ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని ఈ బడ్జెట్ విస్మరించింది తప్ప కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ఈ బడ్జెట్ కనబడుతున్నది తప్ప పేదలకు ఉపయోగపడింది ఏమీ లేదు అనేటువంటిది సిపిఎం పార్టీగా భావిస్తా ఉన్నాం.